హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. స్వర్ణకమలం కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో 1988లో విడుదలైన ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా. వెంకటేష్ గారు హీరోగా, భానుప్రియ గారు హీరోయిన్గా ఈ సినిమాలో నటించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలకు ఇళయరాజా గారు సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలన్నీ కూడా సూపర్గా ఉంటాయి. ఇక కథ విషయానికి వస్తే, చిత్రకారుడైన యువకుడు తన ఎదురింట్లో ఉండే వృద్ధ బ్రాహ్మణ విద్వాంసుని కుమార్తెలోని నాట్య కళా కౌశలం గురించి ఆమెను ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేరేలా చేయడం కథాంశం. ఈ సినిమా ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారం అందుకొనగా, ఉత్తమ నటిగా భానుప్రియ గారికి, ఉత్తమ హీరోగా వెంకటేష్ గారికి ప్రత్యేక జ్యూరీ నంది పురస్కారాలు అందుకున్నారు. ఇంకా ఈ చిత్రం దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు, సినిమా ఎక్స్ప్రెస్ పురస్కారాలను కూడా అందుకుంది. ఇక డీటెయిల్గా కథ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీ ఏంటంటే, మీనాక్షి అంటే భానుప్రియ గారు, సావిత్రి అంటే దేవి లలిత కూచిపూడి నాట్యంలో నిష్ఠాతులైన శేషేంద్ర శర్మ గారి ఇద్దరి కూతుర్లు వీళ్ళు. ఆయన నాట్యంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన వాడైనా పెద్దగా డబ్బు లేకపోవడంతో తన ఇద్దరి కూతుళ్లకు పెద్ద పెద్ద చదువులేవి చదివించలేకపోతాడు. కానీ సావిత్రికి కర్ణాటక సంగీతంలో, మీనాక్షికి అంటే భానుప్రియ గారికి కూచిపూడి నాట్యంలో శిక్షణను ఇస్తారు. సావిత్రి తనకు తెలిసిన విద్యను గౌరవప్రదంగా ఎంచుకొని దాన్నే జీవనాధారంగా భావిస్తూ ఉంటుంది. కానీ భానుప్రియ గారు అంటే మీనాక్షి మాత్రం నాట్యం లాంటి కళలు కడుపు నింపవనే భావన కలిగి ఉంటారు. సాధారణంగా అందరూ అభిమానించే విలాసవంతమైన జీవనం గడపాలని కోరుకుంటూ ఉంటుంది. ఇవన్నీ కేవలం వాళ్ళ అక్కతోనే పంచుకుంటుంది. ఇదిలా ఉండగా వారి పక్కింటికి చంద్రశేఖర్ అంటే వెంకటేష్ గారు, ఆయన ఈ సినిమాలో ఆర్టిస్ట్గా పనిచేస్తారనమాట. వాళ్ళ పక్కింట్లో అద్దెకు దిగుతాడు. ఆమెలోని నాట్యాన్ని చూసి అభిమానిస్తాడు. కానీ ఆమె అయిష్టతను గమనించి బాధపడతాడు. వారి కుటుంబానికి చిన్న చిన్న పనుల్లో సహాయపడుతూ వారికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆమె చేత ఎలాగైనా నాట్య ప్రదర్శన ఇప్పించాలని ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తాడు. అయితే ఆమె అయిష్టంగా అందుకు ఒప్పుకొని నాట్యం మధ్యలో సగంలోనే నిలిపివేయడంతో ఆమె తండ్రి నాట్యాన్ని కొనసాగిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఆయన నాట్యం చేస్తుండగానే మరణిస్తాడు. తన తండ్రి మరణానికి తనే కారణమయ్యానని బాధపడుతూ ఉంటుంది. ఆమెకు అమెరికాకు వెళ్ళే ఆసక్తిని గమనించిన హీరో చంద్రశేఖర్ ఆమెను కూచిపూడి నృత్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించేలా ప్రయత్నించి, భారతీయ నృత్యంలో ప్రసిద్ధురాలైన ఒక అమెరికా నర్తకి సాయంతో అక్కడికి వెళ్ళేలా ప్రోత్సహిస్తాడు. అమెరికా వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళిన ఆమె చంద్రశేఖర్కు తన మీద ఉన్న ప్రేమను అర్థం చేసుకొని తిరిగి వచ్చేస్తుంది. ఇద్దరూ కలుసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. ఈ సినిమాలో కథ అంతా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్రను భానుప్రియ గారు పోషించగా, ఆమెకు స్ఫూర్తి కలిగించే పాత్రలో, కథానాయకుడి పాత్రలో వెంకటేష్ గారు నటించారు. ఈ సినిమాలో కథానాయికకు స్ఫూర్తిని కలిగించే నర్తకి పాత్రలో షారన్ లోవెన్ తన నిజ జీవిత పాత్రలో నటించింది. మొదట్లో ఈ పాత్రకు యామిని కృష్ణమూర్తి, సంయుక్త ప్రాణాగ్రహి మొదలైన వారిని అనుకున్నారట. ఈమె ఒడిస్సీ గురువు కేలు చరణ్ మోహపాత్ర శిష్యురాలు. ఒకసారి షారన్ దూరదర్శన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెను చూసిన చిత్ర బృందం ఆ పాత్ర ఈమెకు సరిపోతుందని భావించారు. ఆమెకు తర్వాత వేరే సినిమాల్లో నటించడానికి అవకాశాలు వచ్చినా మళ్ళీ నటించలేదు. ఈమె స్వతహాగా ఒడిస్సీ కళాకారిణి కాబట్టి ఆమెకు కూచిపూడి గురువైన వెంపటి చిన్నసత్యం గారితో 4 రోజుల పాటు ఆ డ్యాన్స్ నేర్పించి సినిమా కోసం చిత్రీకరిద్దామనుకున్నారట. కానీ ఆమె స్వల్ప సమయంలో తాను అందులో మెలకువలు పూర్తిగా నేర్చుకోలేకపోవచ్చు. అందుకోసమని ఈ సినిమా తర్వాత ఆమెను ఎవరైనా కూచిపూడి ప్రదర్శన కోసం ఆహ్వానిస్తారని, తనకు అలా ఆహ్వానించడం ఇష్టం లేదని చెప్పారట. దర్శకుడు ఆమె అభిప్రాయాన్ని గౌరవించి ఒడిస్సీ నృత్య ఈ సినిమా కోసం భారతదేశంలోని పలు ప్రాంతాల నృత్యకారులు, కళాకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేశారట. ఈ చిత్రంలో మీనాక్షి తండ్రి పాత్రను పోషించిన గంటా కనకారావు గారు నిజ జీవితంలో కూడా నాట్యాచార్యుడే. ఆయనది ఏలూరు. ఈ చిత్రంలో నాట్యం చేస్తూ వేదిక మీదే మరణించినట్లుగానే నిజ జీవితంలో కూడా ఆయన అలాగే డ్యాన్స్ చేస్తూ చనిపోయారట. మీనాక్షి అక్క పాత్ర పోషించిన నటి దేవి లలిత. ఆమెను ఓ టీవీ సీరియల్లో చూసిన తర్వాత ఆ పాత్రకి ఎంపిక చేశారు నిర్మాత.
ఇంటి యజమాని పాత్ర పోషించింది కేఎస్టి సాయి. ఆయన కుమారుడు వయోలిన్ కళాకారుడిగా పోషించిన నటుడు. ఆయన నిజ జీవితంలో కూడా వయోలిన్ కళాకారుడే. వీరెవరూ అప్పటికి పేరున్న కళాకారులేమీ కాదట. కానీ దర్శకుడు కె విశ్వనాథ్ గారు తాను రాసుకున్న పాత్రల కోసం వీరైతేనే బాగుంటుంది అని ఎన్నుకున్నారట. హాస్యం కోసం సృష్టించిన ఓంకారం, అఖిలం పాత్రలను సాక్షి రంగారావు, శ్రీలక్ష్మి గారు పోషించారు. ఈ సినిమా ప్రధాన భాగం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించగా, పాటలు కొన్ని విలక్షణమైన ప్రదేశాల్లో చిత్రీకరించారట. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది. 12వ భారత అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబడింది. ఫ్రెండ్స్, ఈ సినిమాలోని పాటలు కూడా చాలా చక్కగా ఉంటాయి. అందెల రవ మీది పదములదా, ఆకాశంలో ఆశల హరివిల్లు, గల్లు గల్లు గల్లుమని, కొత్తగా రెక్కలొచ్చేనా అంటూ సాగే పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, స్వర్ణకమలం సినిమా మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.